సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో, అలా అనుకునే వారందరికీ ఏమని చెప్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ అయినా సరే గూడా ఇండస్ట్రీలోకి వెళ్తే సో, ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. సో, అలా సరే నేను ఒక్కటే అనుకునే వారికి. క్వెషన్ అడుగుతా. హ్మ్. అదే ఇన్ ప్రొఫెషన్ సేఫ్. నువ్వు చాలా సెక్యూర్డ్‌గా ఉంటావు. ఒక్క హ్మ్. ప్రొఫెషన్ పేరు చెప్పండి నాకు. ఇది లైమ్‌లైట్‌లో ఉంటుంది కాబట్టి అందరూ టార్గెటెడ్‌గా యాహ్! ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడు నా ఫేస్ అందరికీ తెలుసు కాబట్టి నా గురించి ఒకటి వచ్చిందంటే త్వరగా వెళ్ళిపోతుంది. హ్మ్. సో, ఇంకొక ప్రొఫెషన్‌లో నువ్వెవరో వాళ్ళకి తెలీదు. హ్మ్. యూ ఆర్ ఎక్స్ అన్నోన్ పర్సన్. సో హ్మ్. దట్ నీకు వాళ్ళ గురించి రీచ్ అవ్వడం ఆ సర్కిల్‌లోనే ఉంటుందేమో వాళ్ళ గురించి డిస్కషన్. అంతేకాని బయటికి రాదు. అవును. మనం ఏంటంటే కెమెరా ముందుంటాం. నలుగురు చూస్తూ ఉంటారు. హ్మ్. సో, ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. నేను ఒకటే నమ్ముతానండి. హ్మ్. ఏదైనా సరే మన బట్టే ఉంటుంది. సో, అయితే అందరూ వచ్చి ఇండస్ట్రీలో గూడా వర్క్ డెఫినెట్‌గా. హ్మ్. హ్మ్. 100%. అసలు నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అదే ఈవెన్ మా పేరెంట్స్‌కి కూడా ఆ ఇండస్ట్రీ గురించి ఎలా చెప్పుకుంటారో తెలుసా? చెప్పుకుంటారు. కానీ హ్మ్. చేసే వాళ్ళకే తెలుస్తుంది అక్కడ తెలుస్తుంది. ఎలా ఉంటుందో. ఈటీవీలో నేను ఈటీవీ అనే కాదు మా టీవీ చేశా, జీ తెలుగు చేశా. హ్మ్. నాకేవేవో కాల్స్ వస్తాయంటారు, అదంటారు. నథింగ్. హ్మ్. ఇప్పుడు వరకు కూడా. కాల్స్ రావడం ఏంటి రూమరా? ఆహ్, కైండ్ ఆఫ్. అర్థం కాలే కాల్. ఏవైనా ప్రాజెక్ట్స్ రావాలి అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయని, అవని అని. నాకిప్పుడు వరకు అయితే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఐ స్వేర్‌గా చెప్తున్నాను. ఒక్క హ్మ్. కాల్ కానీ, ఇలాంటి టాక్స్ గానీ నా వరకు అయితే ఎప్పుడు రాలేదు. సో, అంటే కాస్టింగ్ కౌకి సంబంధించి గాని అట్లాంటివి ఎప్పుడు మీకు కాల్స్ నో, రాలేదు నో, ఇప్పటి నో. వరకు. నో, నో, నో. సో, అట్లా ఎప్పుడు మెయింటైన్ రాలేదు. చేసుకుంటూ వచ్చారు చక్కగా. యాహ్! సో, యాస్ ఎ మదర్‌గా మీకు యాస్ ఎన్ యాక్టర్‌గా రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి అనిపించింది? మదర్‌గా, యాక్టర్‌గానా? ఆ! టూ టిపికల్ క్వెషన్ అంటే ఇది. నేను ఫ్యామిలీ పర్సన్ కాబట్టి హ్మ్. నాకు ఫ్యామిలీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. నా హ్మ్. కిడ్స్, నా ప్రపంచం వేరు. హ్మ్. హ్మ్. సో, అదే చెప్తున్నాను కదా! ఎలా అయిపోయిందంటే యాక్టింగ్ తక్కువ కాదు. హ్మ్. ఇది మెయింటైన్ చేయడానికే ఒక్క ప్రాజెక్టే చేస్తున్నా అనమాట. ఓకే. అట్‌లీస్ట్ ఒక 15 డేస్ ఇక్కడుంటే, ఒక 15 డేస్ నా ఫ్యామిలీతో ఉంటాను. హుహుహు. అలా. అలా బ్యాలెన్స్ చేస్తూ 2 బ్యాలెన్స్ చేస్తున్నా. 2 కళ్ళు లాంటివి నాకిప్పుడు. రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు యూజువల్‌గా లైక్ వర్క్స్‌లో? సీరియల్ షూటింగ్ అంటే కాల్ షీట్స్ ఉంటాయి కదా! మార్నింగ్ అవును. 6-6 అవును. అని 12 అవర్స్ ఉంటుంది కంటిన్యూయస్‌గా. యాహ్! సో ఇప్పుడు మూవీస్ అంటే 6-6 త్వరగా అయిపోయి కొంచెం ఈవినింగ్ స్పెండ్ చేయడానికుంటుంది. హ్మ్. మనకి కొంచెం ప్రాబ్లమ్ ఎక్కడ అంటే ఈ సీరియల్స్ అన్నమాట. హ్మ్. 9-9 కాల్ షీట్ అయినా మనం ఆ లొకేషన్‌కి రీచ్ అవ్వడానికి, వెళ్ళడానికి ముందే బయలుదేరుతాం ఎందుకంటే కాబట్టి ఔట్‌స్కట్స్‌లో ఉంటాయి. యాహ్! చెప్పలేము ఏ ఔట్‌స్కట్స్‌లో రోజు ఎక్కడ ఉంటాయి ఉంటుందో కాబట్టి గూడా. హ్మ్. 6:30 ఒక్కోసారి 7 ఆ టైంకి దగ్గరలో ఉంటే 7కి లేదంటే 6కి అలా బయలుదేరే ఇదిలో ఉంటది. హ్మ్. అప్పటికి పిల్లలు లేవరు. హ్మ్. మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చేసరికి 9కి ప్యాకప్ అన్నారనుకోండి ఒక 10 నిమిషాలు, పావుగంట అటు ఇటు అవ్వచ్చు. హ్మ్. హ్మ్. ఇంటికొచ్చేసరికి 10:30, 11 అవుతది. పడుకుంటారు. అదొక్కటే మైనస్ అన్నమాట. ఓహ్! మిస్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఏమనుకుంటారు యాహ్! ఎగ్జాక్ట్‌లీ? అదే ఆ టైంలో నిజంగా చాలా బాధ అనిపిస్తది. మీ కిడ్స్ మీ సీరియల్స్ చూసి హ్మ్. ఏమంటూ ఉంటారు? అయ్యయ్యో! నా ఫ్రెండ్స్ ఇంటికొస్తే తిడతారు గూడా వాళ్ళని. అభిషేకం చేస్తూ ఆ! మాధవి గారు నెగెటివ్ మా అత్త క్యారెక్టర్ అన్నమాట. హ్మ్. ఒకరోజు అందరూ టీమ్ అంతా మా ఇంటికి డిన్నర్‌కొచ్చారు. హ్మ్. నేనొస్తే వీడు సడెన్‌గా మా వాడొచ్చేసి, "ఏ అస్తమాను మా మమ్మీనెందుకు అలా తిట్టి, అలా తోసేస్తున్నావు? ఇంకొకసారి తోసావంటే నీ ఆవిడ పాపం ఇంకా అలా ఇంట్లోకొస్తున్నారనమాట. చెప్పేసరికి షాకయిపోయింది. ఇంత ఇంపాక్ట్ ఉందా వందన అంటే, అప్పటినుంచి పిల్లలకి సీరియల్ చూపించడమే మానేశాను నేను. అదొకటి వాళ్ళలో ఏమైపోతుందంటే, కొన్ని అవును. కిడ్నాప్ సీన్స్ అవి వచ్చేసరికి వీళ్ళు నన్ను తెలి కట్టేసి హ్మ్. అవన్నీ చేస్తూ ఉంటుంటే, వీళ్ళు ఏడవడం మొదలుపెట్టేవాళ్ళు. ఓహ్! యాహ్! అరే! ఎందుకు అంటే వీళ్ళు క్యాజువల్‌గా ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దామని పెడుతూ ఉంటారు గదా! హ్మ్. హ్మ్. అంత స్ట్రెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారని చూపించడం మానేసామనమాట. సో, వాడలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కమెంట్ చేస్తున్నారనమాట. సో, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు కొంచెం ఒక నాలెడ్జ్ అర్థమవుతుంది. వచ్చింది "అదేంటి కాబట్టి. మమ్మీ అలా చేస్తున్నావు? నవ్వుతున్నావా? ఏడుస్తున్నావా? అదేంటి అలా ఏడుస్తున్నావు? నవ్వుతున్నట్టుగా ఉంది." అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఓహ్! ఓకే. ఫైన్. వీళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, యాహ్! అర్థమవుతున్నాయి. సీరియల్స్‌లో హ్మ్. మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ అందరూ కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు గదా! యాహ్! అంటే యాహ్! సెన్సిటివ్ మైండెడ్. సో, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ప్రతిరోజు? అంటే బ్యాలెన్సింగ్ బ్యాలెన్స్ ఇన్ అంటే ద సెన్స్ షూట్స్ కైండ్ వచ్చినప్పుడు ఎలా ఏడుస్తారు? ఏంటి? అసలు గ్లిజరిన్ ఎంత వాడతారు మీరు? గ్లిజరిన్ ఎంత వాడతారు? మాక్సిమం నేను వాటర్ స్ప్రేతోనే మేనేజ్ చేసేస్తా. హుహు. ఎమోషన్ పొద్దున్న ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మీకు. వచ్చేస్తది. ఓకే. సో, మీ హస్బెండ్ గురించి చెప్పండి. సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు 'చందు' గారు? ఐయామ్ రియల్లీ లక్కీ టు హావ్ హిమ్ ఇన్ మై లైఫ్. హ్మ్. నిజంగా చెప్పాలి అంటే
ఒకసారి నాకు పెళ్ళయిందన్న విషయం మర్చిపోతాను నేను. సీరియస్లీ. అలాగే అనిపించింది. అంటే నేను ఇంకా కిడ్స్ గురించి హస్బెండ్‌ని కంప్లీట్ గా తానే చూసుకోవడం అండ్ ఎవ్రీథింగ్. లేదు. నేను మమ్మీతోనే ఉంటాననమాట. సో, మమ్మీ వాళ్ళ సపోర్టు, డ్యాడీ ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మమ్మీ వాళ్ళు యూఎస్ అది అటువైపు వెళ్తే గనక నాకు షూట్ లేని రోజు ఎలాగో నేనే చూసుకుంటాను. షూట్ ఉంది అంటే గనక ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోను, లేకపోతే మార్నింగ్ వీళ్ళు స్కూల్‌కి వెళ్ళేటప్పటికి, ఈవినింగ్ వచ్చేసేటప్పటికి త్వరగా వచ్చేసి అలా మేనేజ్ చేసుకో. ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి హస్బెండ్ దొరకరేమో. ఐ ఫీల్ దట్. ఐ రియల్లీ ఫీల్ దట్. తను మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సేమ్ ఎగ్జాక్ట్లీ. తను కూడా అంటే ఓకే. తను కూడా అందరూ చెప్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అది చాలా బాగుంది అది ఇది అని. చాలా కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఓకే. హిస్ వెరీ సపోర్టివ్. యా యు జస్ట్ ప్రపోజ్ హిమ్ ఆర్ లైక్ తనకి కన్వే చేయండి ఒకసారి ఇప్పుడే. అవునా? ఆ, నిజంగా అయితే లైవ్ లో ఎప్పుడు చెప్పలేదు. ఇలా కెమెరాస్ ముందు చెప్పడమే అన్నమాట. యా లైవ్ లో ఐ గో సారీ కూడా మీరు చెప్పరు కదా. సారీ అసలు తనకనే కాదు ఎవరికి చెప్పను. ఓ గ్రేట్. నాకు అసలు అది నచ్చదు. నచ్చదు అంటే నా మనసు ఎందుకో ఒప్పుకో, ఆ టైంలో అది రాదు నా బయటికి. సో వందన గారు, సో ఈ స్టేజ్ వరకు రావడానికి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, బట్ నేను కొంచెం కంప్రెస్ చేస్తాను అనమాట. ది మోస్ట్ వాళ్ళదే నేను మెన్షన్ చేస్తాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో నాకు అవకాశం ఇచ్చింది అంతా ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చింది ఈటీవీ కాబట్టి లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను. అది వేరే విషయం. అందులోంచి పక్క పెడితే మనం సర్వైవ్ అవ్వగలగాలి, రైట్? అందులో వచ్చేసి నాకు కాపుగంటి రఘు గారు డైరెక్టర్. ఆయన నుంచే యాక్టింగ్ నేను సగం నేర్చేసుకుంది అక్కడ. కాపుగంటి రఘు గారు అంతఃపురం చేసేటప్పుడు ఆయనకి ఏంటంటే చాలా కోపం ఎక్కువ, అరిచేస్తూ ఉంటారు సరిగ్గా చేయలేదు అంటే షార్ట్. మనమేమో అప్పుడే భార్యమని చేసుకొని వచ్చాము. నన్ను ఇంట్రొడక్షన్ చేసింది లక్ష్మీ శ్రీనివాస్ గారు. అప్పుడు వాళ్ళని వీళ్ళని చూస్తూ ఇలా చెయ్యాలా అని ఏదో కొంచెం కొంచెం నేర్చుకున్నాం. అప్పుడే సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేసారు. ఈయనకేమో చూస్తే నచ్చలేదు అనుకో వెంటనే అరిచేస్తారనమాట. వాళ్ళు అరిచేసరికి నాకు టెన్షన్ వచ్చేసేది. అమ్మో ఇలా చేయాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీన్ బాగా విని ఎక్కడెక్కడ ఆయన ఏంటంటే ఎక్కువ డైలాగ్స్ ఎమోషన్స్ ఎక్కువ రియాక్షన్స్ కావాలంటారు అన్నమాట. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇదిలో ఉంటారు కదా. ఆయన ప్రతిసారి రియాక్షన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. డైలాగ్స్ ఏముంది మామూలుగా నించోపెట్టి అంటే చాలా మైన్యూట్, జిగ్ కూడా కాదు. ఎంత మైన్యూట్ అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఫీల్ అయ్యి ఇలా తిరిగి ఆ ఐలిడ్స్ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యే ఇవి కూడా ఎంత మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారో అలా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆయన దగ్గరే నేర్చుకున్నా. కాపుగంటి రఘు గారు. దాని తర్వాత కృష్ణ గారు డైరెక్టర్ చెప్పాను కదా, ఆయన కూడా చాలా వరకు యాక్టింగ్ ఆయనే బాగా షైన్ చేశారనమాట. సో వీళ్ళంతా నా గురువు లాగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఎప్పటికీ నిన్న నా లైఫ్ లో మర్చిపోలేను. అంటే ఎక్కడ ఏ ఎమోషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత డెప్త్ లో మనం ఇవ్వాలి, అది ఎంత న్యాచురల్ గా ఇచ్చేటట్టుగా వాళ్ళు అంత షైన్ చేశారు. దీంట్లో రఘు గారికి, కృష్ణ గారికి అండ్ అభిషేకం తాండవ కృష్ణ గారు నిజంగా హీఈస్ మై ఫ్యామిలీ మెంబర్ అని నేను ఫీల్ అవుతాను. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నాకు రావడం, అందులో అదైతే నిజంగా నేను షూటింగ్కి వెళ్ళినట్టు ఉండేది కాదు, ఇంట్లోంచి ఇంకో ఇంటికి వెళ్ళినట్టే ఉండేదన్నమాట. ఆయన కూడా అంత బాగా చూసుకుంటారు, ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ ప్రెసెంట్ నేను చేస్తున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రవీణ గారు, అనిల్ గారు కూడా చాలా సపోర్టివ్. బేసిక్గా సీరియల్స్ లో మన తెలుగు వాళ్ళని పెట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. మన తెలుగు హీరోయిన్స్ కానీ సీరియల్ ఆర్టిస్ట్ కూడా అందరినీ కన్నడ నుంచి తెస్తున్నారని చెప్పి అసలు పెద్ద టాక్. దాని మీద చాలా మంది చాలా కోపంగా కూడా ఉన్నారు. ఒక అందం అభినయం ఉంటే మన తెలుగు వారిని తీసుకోవచ్చు, తీసుకున్నారు. మీరే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి అంటున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ కదా, నిజంగా. సో మ్యామ్ మీ లైఫ్ లో మోస్ట్ సాడ్ డే అంటే ఏమని చెప్తారు? సాడ్ డే అంటే ఆర్టిస్ట్కే చేస్తూ ఉన్నప్పుడు ఇంకేముంటుంది, ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటాం. దట్ ఈస్ ద సాడ్ డే. అంతకు మించి ఏమీ ఉండదు కదా. మనం అంటే వాళ్ళకి కావాల్సిన టైంలో మనం పక్కన ఉండం. లైక్ వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా, ఏదైనా ఇంపార్టెంట్ లైక్ స్కూల్లో వాళ్ళు ఈవెంట్స్ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, మమ్మీ యు ఆర్ మిస్సింగ్ దాట్, నువ్వు ఉంటే బాగుండేది, పక్కన నువ్వు లేవు, లైక్ అది కొంచెం
చాలా బాధగా అనిపిస్తూ ఉంటది ఎప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.